అమెరికాలో ఐటీ ఉద్యోగం చేసే వలసదారులకు ట్రంప్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. బ్యాంకింగ్ సిస్టంలో ఇమిగ్రేషన్ స్టేటస్ ను రిస్క్ ఫ్యాక్టర్ గా చూడాలని ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. H1B వీసా హోల్డర్స్, ఓపీటీ స్టూడెంట్స్ ఖాతాలపై నిఘా పెంచాలని, లోన్లు ఇచ్చే ముందు వీసాలను చెక్ చేయాలని ఆదేశించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై వలసదారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై న్యాయపరంగా పోరాడతామని చెబుతున్నాయి. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం పేరుతో ట్రంప్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో వలసదారులకు బ్యాంకుల నుండి లోన్లు రావడం కష్టతరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చట్టబద్ధంగా వీసాలు ఉన్నా వీసాలు లేని వలసదారులను ట్రంప్ సర్కార్ నిర్బంధించింది, దేశం నుండి బహిష్కరించింది. వీసాలు, పౌరసత్వం దాఖలుపై నిఘా పెంచింది. దీంతో పాటు మెల్లిమెల్లిగా వలసదారులకు ప్రభుత్వ సేవలు పరిమితం చేస్తూ వారిని సొంత దేశాలకు వెళ్లిపోయేలా చేస్తుంది. ఈ క్రమంలో ట్రంప్ తాజా నిర్ణయం సైతం వివాదాస్పదంగా మారింది. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేసే వలసదారులకు ట్రంప్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. బ్యాంకింగ్ సిస్టంలో ఇమిగ్రేషన్ స్టేటస్ ను రిస్క్ ఫ్యాక్టర్ గా చూడాలని ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. H1B వీసా హోల్డర్స్, ఓపీటీ స్టూడెంట్స్ ఖాతాలపై నిఘా పెంచాలని, లోన్లు ఇచ్చే ముందు వీసాలను చెక్ చేయాలని ఆదేశించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై వలసదారుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై న్యాయపరంగా పోరాడతామని చెబుతున్నాయి. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం పేరుతో ట్రంప్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో వలసదారులకు బ్యాంకుల నుండి లోన్లు రావడం కష్టతరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చట్టబద్ధంగా వీసాలు ఉన్నా వీసాలు లేని వలసదారులను ట్రంప్ సర్కార్ నిర్బంధించింది, దేశం నుండి బహిష్కరించింది. వీసాలు, పౌరసత్వం దరఖాస్తులపై నిఘా పెంచింది. దీంతో పాటు మెల్లిమెల్లిగా వలసదారులకు ప్రభుత్వ సేవలు పరిమితం చేస్తూ వారిని సొంత దేశాలకు వెళ్లిపోయేలా చేస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ తాజా నిర్ణయం సైతం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సిఎస్ఆర్ అందిస్తారు. సిఎస్ఆర్ చెప్పండి, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అప్డేట్ ఏంటి? ట్రంప్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, ఆయన జారీ చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమవుతున్నాయి. అంతేకాకుండా అమెరికాలో ఇంటర్నల్ కూడా, సొంత పార్టీలో కూడా ఆయనకి పూర్తి చాలా వ్యతిరేకత వస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన తన పద్ధతిని మార్చుకోకుండా ఈ విధమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం, మరలా ఇమిగ్రెంట్స్ ని అనేక రకాలుగా బాధలు పెట్టడం, వలసదారులందరూ లేకుంటే ఐటీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఉద్యోగులు కావచ్చు, లేకుంటే అక్కడ చదువుకోవడానికి వెళ్ళి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఆశనిపాతంలా మారిపోయింది ఆయన నిర్ణయాలు. దాంతో నిరుద్యోగులు, వాళ్ళ కుటుంబాలు, లేకుంటే అక్కడ సెటిల్ అయిపోయి కూడా మళ్ళా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఐటీ సెక్టర్ మొత్తం అనేక రకాలుగా క్రైసిస్ లోకి వెళ్ళిపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా ఏర్పాటు కావడంతో అందరూ ఐటీ కంపెనీలు, మెజారిటీ కంపెనీలు కూడా ఏఐని ఏర్పాటు చేసుకొని ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వెళ్ళడం అనేది మరోవైపు ఈ దౌర్జన్యం, ఈ క్రైసిస్ ని తీవ్ర స్థాయిలో ఉండటంతో, ఈ క్రైసిస్ తీవ్ర స్థాయిలో ఉండటంతో ఇంకా అక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు, ఐటీ ఎక్స్పర్ట్స్, విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది వలసదారులని, అక్కడ ఉన్నటువంటి
ఇమిగ్రెంట్స్ మొత్తాన్ని చాలా బాధలకు గురి చేస్తున్నాయి. వీళ్ళందరూ కూడా మళ్ళా అనేక సంఘాలుగా ఏర్పడి మళ్ళా న్యాయపరంగా కూడా ఎదుర్కొని ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలు కాకుండా రద్దు చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే సార్, ఈ గ్రీన్ కార్డ్ పరిమితికి సంబంధించి ఏదైనా మార్పులు ఉన్నాయా? ప్రస్తుతానికైతే గ్రీన్ కార్డుకు సంబంధించి ఎలాంటి మార్పులు అయితే చేసే అవకాశం లేదు. అది కూడా గతంలో కోర్టులో అమెరికా కోర్టుల్లో కూడా అది ఇష్యూ నడుస్తుంది. అయినప్పటికీ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన జారీ చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, వీటన్నిటితోటి మాత్రం రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరలా తమ తమ దేశాలకి తిరిగి వెళ్ళిపోవడానికి కూడా ఇప్పటికే అనేక మంది, కొన్ని వేల మంది పట్టభద్రులు, నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉండటానికి కోసమని వెళ్ళినటువంటి వాళ్ళు కూడా నిరాశతోటి వెనుదిరిగి రావాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. థ్యాంక్ యూ సార్.